గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఒక చిన్న హెల్ప్ కావాలి. చెప్పండి. రామలక్ష్మి అనే పేరుతో అప్లై చేసిన లోన్ స్టేటస్ చెక్ చేయగలరా సార్? అప్లికేషన్ నెంబర్ చెప్పండి. 995203/B21 సార్. దేవుడా, పాపకేం పాపం తెలుసు? ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద పరీక్ష ఎందుకు పెడుతున్నావు? నేను నా శక్తి మేరకు ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు నాకు నీ దయ కూడా కావాలి. లోన్ శాంక్షన్ అవ్వాలి. ఆ డబ్బుతో పాపకి ఆపరేషన్ చేయించాలి. పాప మళ్ళీ నవ్వుతూ పరిగెడుతూ నా దగ్గరికి రావాలి. అదే నా కోరిక దేవుడా. సార్ చెప్పండి సార్, లోన్ శాంక్షన్ అయిందా? చెక్ ఇస్తారా లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తారా? పర్లేదు, నా క్యాష్ అయినా పర్లేదు సార్. నేను వెంటనే మీ బ్యాంక్ వచ్చేస్తాను సార్. సారీ మేడం, మీ లోన్ అప్రూవల్ కాలేదు. ఏంటి, లోన్ అప్రూవల్ కాలేదా? ఎందుకు సార్, ఏమైంది? నా సివిల్ స్కోర్ బానే ఉందిగా, అన్నీ క్లియర్గానే ఉంది కదా సార్. అయినా అయినా ఎందుకు రిజెక్ట్ అయింది? మేడం, ప్రాసెస్ ప్రకారం కొన్ని నామ్స్ని మీరు రీచ్ కాలేకపోయారని చెప్పారు. ఇంకా డీటెయిల్స్ కూడా నాకు క్లియర్గా చెప్పలేదు. సార్, ఒక రెగ్యులర్ ట్యాక్స్ పేయర్కి కూడా లోన్ రాకపోతే ఇది ఎంత అన్యాయం సార్. సారీ మేడం, నేను ఇంకొక ఆప్షన్ ట్రై చేస్తాను. అది కాదు సార్, నేను చెప్పేది వినండి. మీరు అక్కడే ఉంటే ఒకసారి మేనేజర్ సార్కి ఫోన్ ఇవ్వండి, నేను మాట్లాడతాను సార్. సార్, మీకు తెలీదు సార్, ఇక్కడ నా పాప ప్రాణాలు ఇచ్చే లోన్ మీదనే డిపెండ్ అయి ఉంది. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. ఏదైనా ప్రాసెస్ ఉంటే మీరు చెప్పండి సార్. అర్జెంటుగా ఆపరేషన్ చేయించాలి. సారీ మేడం, నేను చెప్పాల్సింది చెప్పేశాను. సార్, హలో హలో, ఇప్పుడే కదయ్యా నేను నిన్ను వేడుకున్నాను, నా పాపని కాపాడమని, లోన్ శాంక్షన్ అయ్యేలా చేయమని. ఎందుకయ్యా ఇలా చేసావు? నా కన్నీళ్ళు కూడా నీకు కనిపించడం లేదా? ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మా, రామా, ఏం జరిగిందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? పాపకి ఆపరేషన్ కోసమని బ్యాంకు లోన్కి అప్లై చేశాను, కానీ ఆ లోన్ రిజెక్ట్ అయిపోయింది మావయ్య. ఇప్పుడే బ్యాంకు వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఒకవైపేమో డాక్టర్ ఆపరేషన్ లేట్ చేయకండి అని చెప్తున్నారు, కానీ ఇప్పుడు డబ్బులు లేక ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. అటు చూడండి మావయ్య, అది ఎంత ఆనందంగా ఆడుకుంటుందో. రేపనే రోజు తన జీవితంలో ఉంటుందో లేదో కూడా తనకి తెలియదు. ఆ దేవుడు ఎందుకు ఇలా పరీక్షలు పెడుతున్నాడో నాకేం అర్థం కావడం లేదు. పసి పిల్లల్ని కూడా తన ఆటలో పాత్రలుగా ఎందుకు వాడుకుంటున్నాడో. అమ్మా రామా, ధైర్యంగా ఉండమ్మా. నీ సంకల్పం గట్టిదమ్మా. ఆఖరి క్షణంలో అయినా సరే నువ్వు అనుకున్నట్టుగా డబ్బులు అరేంజ్ అవుతాయమ్మా. నాకా నమ్మకం ఉంది. నువ్వు మాత్రం ఎక్కడా వెనకడుగు వేయకు. నీతో మేమంతా ఉన్నామమ్మా. పాపకేం కాదమ్మా.
నమస్తే మేడం. ఎక్కడున్నావు? బయటున్నాను మేడం. సరే, నేనిప్పుడు నీకు ఒక పని చెప్తాను, జాగ్రత్తగా చేయి. చెప్పండి మేడం. ఆద్య డాన్స్ స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత మన వాళ్ళంతా ఆ స్కూల్కి వెళ్ళిపోతున్నారట. ముఖ్యంగా వాళ్ళలో డాన్స్ బాగా చేసే ఒక అమ్మాయి ఉంది. నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ అబ్జర్వ్ చేయి. టైం చూసి నువ్వు దాన్ని ఓకే మేడం, మీకు గుడ్ న్యూస్తో కాల్ బ్యాక్ చేస్తాను. మేడం, బయలుదేరదామా? మీటింగ్కి టైం అవుతుంది. తాం తక్కతాయి 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 తాం తక్కతాయి. మీరందరూ చాలా బాగా చేస్తున్నారు. హర్షిత, యూఆర్ సో గుడ్. నువ్వు చాలా బాగా చేస్తున్నావు. థ్యాంక్స్ అక్క. వీళ్ళల్లో డాన్స్ బాగా చేసేది ఆ అమ్మాయే. ఆ అమ్మాయిని లేపేస్తే వీళ్ళు ఖచ్చితంగా గెలవరు. మన మేడం చెప్పిన పని ఈజీ అయిపోతుంది. నీ మూమెంట్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నువ్వు మంచి డాన్సర్ అవుతావు. థ్యాంక్స్ అక్క. ఓకే, ఈ రోజుకి ఇంతే. రేపు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అండ్ డ్రెస్ కూడా మార్చుకుని రండి. అందరూ ఇంక జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. బాయ్. వెళ్ళండి. బాయ్. జాగ్రత్త. అరే బిట్టు, నువ్వు అసలు సరిగా చేయడం లేదురా డాన్స్. నువ్వు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. సరే అక్క.